కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీకి ఆమె ఎంపీగా పోటీ చేసేటప్పుడు ప్రధాన ప్రత్యర్థి ఎవరు? బీజేపీ, అంతే కదా. బీజేపీ మీద ఆమె దండయాత్ర చేయాలా, బీజేపీ మీద కూర్చొని ఆమె మాట్లాడాలా. సో బీజేపీని ఒక విమర్శ కూడా చేయకుండా నిమిషము కూర్చొని ప్రపంచంలో ఏ ఇష్యూ లేనట్టు ఒక గోబెల్స్ ప్రచారం తీసుకొని పోయి వివేకానంద మనం ఎవరు తెలుసడానికి, ఇప్పుడు విచారణ సంస్థ ఉంది, వాళ్ళు తెలుస్తారు. ఆల్రెడీ 4 క్రైమ్లో పార్టిసిపేట్ చేసిన 4 అరెస్ట్ చేశారు. సో కేసు తొందరలోనే ఒక కొలిక్కి వస్తుంది, విచారణ జరుగుతుంది. విచారణలో ఎవరు చేశారని చేస్తారు తేలుతాయి. ఈ లోపల కూర్చొని నువ్వు పలానోళ్ళు చేశా అని చెప్పి అంటగట్టేదానికి డెఫినెట్లీ ఐ థింక్ దే ఆర్ బీయింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సంబడి. వాళ్ళ మోటివ్ ఏందో నాకు కూడా స్పష్టంగా తెలియదు. మరి వాళ్ళ అంతర్గతంగా వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ ఏమో కానీ ఈ విషయంలో మాత్రం ఈ రోజు కాదు, గడిచిన రోజుల్లో కాదు, ఎప్పుడైనా చెప్పగలుగుతా, అవినాష్ రెడ్డి చాలా అంటే చాలా జెంటిల్మెన్. నాకు ఏ రకమైనటువంటి పేరు ఈ కాన్స్టిట్యున్సీలో ఉందో, నేను కూడా ఐఎమ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ 1 మర్డర్ కేస్. మీకు తెలుసో తెలీదో చెప్పండి. నేను కూడా ఐఎమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ 1 మర్డర్ కేస్, అంటే ఫాల్స్లీ ఇంప్లికేటెడ్. అదే రకంగా కొంతమంది కొంచెం అవకాశవాదులు కూర్చొని ఆయన కూడా ఇంప్లికేట్ చేసి ఉండొచ్చు వాళ్ళ కోరికల ప్రకారం. సో దీన్ని ఆలోచన చేసే ముందు అవినాష్ రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారిని చంపాల్సినటువంటి అవసరం ఏంది? నంబర్ వన్. దీనికి వీళ్ళందరూ కూడా అల్లేటువంటి కథలు ఏంటంటే, వైఎస్ వివేకానంద రెడ్డి పార్లమెంట్కి ఆస్పిరెంటు, ఆ టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ కమిట్ అయిపోయినాడు ఆయనకు. సో ఆయన బతుకుంటే ఆయన టికెట్ ఇస్తారు కాబట్టి ఆయన అడ్డు తొలగించుకునేదానికి చేశారనేది ప్రధానమైన ఆరోపణ. ఇంతేనా, ఇంకేమన్నా ఉందా? ఇస్ దట్ ది ఇష్యూ దట్ దిస్ పీపుల్ ఆర్ ట్రైయింగ్ టు ప్రొజెక్ట్? షర్మిల గారికి కూడా వివేకానంద గారు ఇష్టపడ్డారు పోటీ చేయించాలని, తనను కూడా ఇదే కదా వాళ్ళు ప్రొజెక్ట్ చేసేది. ఎగ్జాక్ట్లీ. ఎవరు వస్తారో రమ్మని చెప్పండి, నాతో డిబేట్ కానీ ఒక ఛాలెంజ్ కానీ. జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారి టికెట్టు వివేకానంద రెడ్డి గారు మరణించక చాలా రోజుల ముందే అనౌన్స్ చేశారు. ఇట్ హెస్ కమ్ ఇన్ ఆల్ ద పేపర్స్, ఇంక్లూడింగ్ ఆంధ్రజ్యోతి, ఇంక్లూడింగ్ ఈనాడు. మీరు వస్తే రెడీ, నేను తెప్పిస్తా పేపర్లన్నీ. ఏ రోజు అవినాష్ రెడ్డి గారి టికెట్ అనౌన్స్ చేశారు, ఏ రోజు వివేకానంద రెడ్డి గారు హత్య చేయబడ్డారు, చూసుకుంటే అదొక్కటే అర్థమవుతుంది కదా. మీరు అనుకునేటువంటి మోటివ్ ఏదైతే ఉందో ఫస్ట్ రోజే మీకు తెలిపోతుంది కదా. రండి చూద్దాం న్యూస్ పేపర్స్. అండ్ క్లియర్గా నాకు గుర్తుంది, ఎందుకంటే ఐ హ్యావ్ బీన్ కంటెస్టింగ్ అగేన్స్ట్ దట్ ఫ్యామిలీ. నాట్ ఓన్లీ నాలెడ్జ్, వీ హ్యాడ్ దట్ యాంగ్జైటీ. ఎవరికి వీళ్ళు టికెట్ ఇస్తారు, షర్మిలా పోటీ ఇస్తారా, ఎందుకంటే ఎవరైతే మాకు ఈజీగా ఉంటుంది తెలుసుకునే దానికి మాకు కూడా ఉండింది. సో అవినాష్ రెడ్డిని అనౌన్స్ చేశాడు, అవినాష్ రెడ్డి ప్రచారం చేస్తున్నాడు. అవినాష్ రెడ్డితో పాటు అవినాష్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించమని చెప్పి వివేకానంద రెడ్డి ప్రచారంలో కూడా పాల్గొన్నారు. అవన్నీ పేపర్లో వచ్చినాయి, న్యూస్ పేపర్లో. ఎవరికన్నా డౌట్ ఉంటే ఈ రోజు నేను సిద్ధం, మీకు ఆ పేపర్లన్నీ తెప్పిస్తా. వేరే పేపర్లు అక్కర్లేదు. ఈరోజు ఏ పేపర్లు అయితే అవినాష్ రెడ్డికి హత్యతో సంబంధం ఉందని చెప్తున్నారో వాళ్ళ పేపర్లే తెప్పించి అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఏ రోజు ఖరారు చేశారు, ఏ రోజు వివేకానంద రెడ్డి గారు చనిపోయారో మీరు ఒక్క దానికి ఆ పాయింట్కు రావాలి కదా. అది తప్ప ఇంకేమైనా ఉద్దేశం ఉందా? మీరు అట్రిబ్యూట్ చేసేదంతా ఓన్లీ ఫర్ దట్ రీజన్, అంతే కదా. వెన్ దట్ రీజన్ ఈజ్ లాస్ట్, హౌ కెన్ యూ బ్లేమ్ హిమ్? మీరు చెప్పినటువంటి కారణమే తప్పైనప్పుడు, మీరు చెప్పినటువంటి ఆ కారణం అసలు అసందర్భం అని తెలిసినప్పుడు అప్పటికే టికెట్ ఆయనకు అనౌన్స్ చేశాడు. వివేకానంద రెడ్డి అవినాష్ రెడ్డి గారి కోసం ప్రచారం. అఫ్ కోర్స్ ఆ మర్డర్ జరిగే ముందు రోజు నైట్ ఒక విమెన్ లోకల్ లీడర్ దగ్గరికి వెళ్ళి అవినాష్ గారికి మద్దతు తెలపమని చెప్పి, ఎందుకమ్మా ప్రచారంలో కూడా పాల్గొన్నాను. నా దగ్గర నేను ఐ హావ్ సీన్ ద న్యూస్ పేపర్స్, నా దగ్గర ఈరోజు పేపర్లు లేవు కానీ, బట్ ఐ రీకలెక్ట్ ఎవ్రీథింగ్ అండ్ ఐఎమ్ రెడీ. ఎందుకంటే ఆ కాపీస్ ఉంటాయి కదా, ఎక్కడోసారి నుంచి తెప్పించవచ్చు కదా. మీ ఈనాడు బ్యూరో నుంచి అయినా తెప్పించవచ్చు, మీ ఆంధ్రజ్యోతి బ్యూరో నుంచి అయినా తెప్పించవచ్చు. ఎక్కడి నుంచి అడిగితే ఆ ఎలక్షన్ సందర్భంగా, ఒక నెల సందర్భంగా పేపర్లన్నీ చూస్తే ఎప్పుడు అనౌన్స్ చేసి అన్ని న్యూస్ పేపర్లు వచ్చింటే కదా. నేను చదివేది కూడా అప్పుడు చదువుతా ఉంది ఈనాడు, ఆంధ్రజ్యోతి నేను చదువుతా ఉంది. ఆ పేపర్లో నేను స్పష్టంగా చదివిన అవినాష్ రెడ్డికి టికెట్ అనౌన్స్ చేశారు. అవినాష్ రెడ్డికి మద్దతుగా వివేకానంద రెడ్డి గారు పోయాడు, ప్రచారంలో కూడా పాల్గొన్నారు. మరి ఆ కారణమే ఈరోజు రిలవెంట్ కానప్పుడు ఆయన ఎందుకు చెప్తాడు? అండ్ బేసికలీ నేరం చేసేవాడి మనస్తత్వం వేరే ఉంటుంది, అనేక నేరాల సంబంధం ఉంటుంది.
ఇటువంటి ఫ్యాక్షన్ రిడన్ ఏరియాలో కూడా ఏ రోజు కూడా ఎటువంటి క్రైమ్ చేయలేదనేది నేను ఇస్తున్న సర్టిఫికేట్. రియలీ ఐమ్ టెల్లింగ్ యూ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ హార్ట్ ఐమ్ టెల్లింగ్ యూ. వీ హ్యాడ్ కంప్లైంట్స్ అగేన్స్ట్ రాజశేఖర్ రెడ్డి, వీ హ్యాడ్ కంప్లైంట్స్ అగేన్స్ట్ వివేకానంద రెడ్డి, వీ హ్యాడ్ కంప్లైంట్స్ అగేన్స్ట్ రాజారెడ్డి, బట్ నెవర్ వీ హ్యాడ్ ఎనీ కంప్లైంట్ అగేన్స్ట్ భాస్కర్ రెడ్డి దట్ హీ వాస్ ఎంకరేజింగ్ క్రైమ్ ఆర్ క్రిమినల్ యాక్టివిటీస్. ఐమ్ టెల్లింగ్ యూ ద ట్రూత్. రైట్. మీరు చాలా సుదీర్ఘంగా ఇక్కడ లోకల్ పాలిటిక్స్ని చూస్తున్నారు కదా. షర్మిల గారి గురించి తను ఇస్తున్న స్పీచెస్ గురించి చూస్తూ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఎందుకు అంటే ఆవిడ తన బాణాన్ని టువర్డ్స్ అవినాష్ రెడ్డి గారి వైపు చూస్తోంది, ఆ కుటుంబం వైపు చూపిస్తోంది, పదే పదే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తోంది కేసుకు సంబంధించి. అటు నుంచి అదే ఫోర్స్గా ఆదినారాయణ రెడ్డి గారి పాత్ర ఉందంటున్నారు, బీటెక్ రవి గారి పాత్ర కూడా ఉంది, వాళ్ళపైన కూడా విచారణ జరగాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితులు. ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పగలుగుతానమ్మా, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం కానీ ప్రలోభ పెట్టడానికి, మనిషి ఎక్కడన్నా ఏదైనా చిన్న డిఫరెన్స్ ఎక్కడన్నా ఉందంటే దాన్ని వెడల్పు చేయడానికి, డిఫరెన్సెస్ని పెంచేదానికి వాళ్ళకి ఎన్ని కావాలంటే అన్నిటువంటి విభేదాలు పెట్టే ప్రయత్నం చేస్తారు. అనేక ఫ్యామిలీస్లో డిస్ప్యూట్ పెట్టడం జరిగింది, అనేక ఫ్యామిలీస్ను కూడా విడగొట్టడం జరిగింది. వీళ్ళు ఇదేమి ఈరోజు సామాన్యం కాదు. వాళ్ళ చేతిలో ఈమె చిక్కినటువంటి బలిపశువు. స్పష్టంగా నీకు చెప్తున్నాను, షర్మిల గారికి కూడా ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కరివేపాకు మాదిరి ఆమె తీసి పక్కన వేయకుండా ఉంటే మీరు అడగండి. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్, ఈనాడు పేపర్, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ పేపర్లు అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. తెలుగుదేశం పార్టీ వార్త తప్పితే ఎంత పెద్ద సభ అయినా కూడా, ఎంత పెద్ద కథ అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జరగవు. వేరే పార్టీలు, ఇతర పార్టీలు జరిగేటువంటి కార్యక్రమాలు దాంట్లో మెన్షన్ చేయరు. మరి అట్లాంటిది షర్మిల గారిని బ్యానర్ ఐటమ్స్, సునీత గారిది బ్యానర్ ఐటమ్స్, ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఇంక ఏం ఇష్యూ లేనట్టు ఇది కూర్చొని రాయడంలో ఏం వీళ్ళ అంతర్యం? ప్రపంచంలో ఇంకేం లేవా, దేశంలో ఇంకేం లేవా సమస్యలు? అయిపోయింది, ఒకరోజు రాశారు, హత్య జరిగింది, సరే బాధాకరమే, ఎవరికైనా కూడా ఎవ్రీబడి ఈజ్ కన్సర్న్. ఒక మంచి నాయకుడు, 10 మందికి ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి నాయకుడు చనిపోయాడు. సో సిబిఐ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంది, వాళ్ళు ఛార్జ్షీట్ చేస్తారు. తర్వాత వాళ్ళు ఛార్జ్షీట్ చేసినంత మాత్రం అది 100% కరెక్ట్ కాదు, మళ్ళీ విచారణ జరుగుతుంది. విచారణలో ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళ శిక్ష పడుతుంది. నా మీద కూడా ఈరోజు నేను చెప్తున్నాను, నా మీద ఛార్జ్షీట్ వేశారు, నేను ఒక మర్డర్ చేశానని చెప్పి. జనం ఏమన్నా నమ్ముతారా నేను క్రిమినల్ అని, నేను చేశానని చెప్తారా? మోపబడ్డాయి రాజకీయ పరిస్థితుల్లో, ఇంకో పరిస్థితిలో నా మీద మోపారు, అంత మాత్రం నేను నేరస్తున్నా. బట్ ఆ మరకలు ఎలా తుడిచేసుకోగలుగుతారు? ఒకసారి ఏమవుతుందంటే ఉరుము ఉంటుంది, ఒకసారి ఎవరి మీద పడుతుందో తెలియదు, పిడుగు ఉంటుంది, ఎవరి మీద పడుతుందో తెలియదు. దురదృష్టవంతులు పాపం. నిజంగా ఈ రోజు కూడా నాకు అదే బాధ. అవినాష్ రెడ్డి లాంటి మంచి వ్యక్తి పాపం దినదినం టెన్షన్. ఇప్పుడు కొన్ని లాజికల్ పాయింట్స్ వాళ్ళు అల్లేది ఏంటంటే ప్రజల్లోకి తీసుకుని పోయినారు వేరే రకంగా. అంటే మీరు ఏం చెప్పగలుగుతారు? అవినాష్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎంకరేజ్ చేసి కడప ఎంపీ టికెట్ ఇవ్వడమే తప్పైందా? ఇదన్నిటికీ కారణం అవుతుంది. ఎందుకంటే అది షర్మిల గారు ఎక్స్పెక్ట్ చేశారా, ఇవ్వమని అడిగారా బిఫోర్? మీ నాలెడ్జ్లో ఏమైనా ఉందా? ఆ టికెట్ విషయంలో అయితే డెఫినెట్గా వివేకానంద రెడ్డి గారు ఆస్పిరెంటు, వివేకానంద రెడ్డి గారితో పాటు హీ వాజ్ లాబింగ్. ఒకవేళ నాకు లేకున్నా కూడా విజయమ్మకో లేకుండా అంటే షర్మిల గారికో టికెట్ ఇవ్వడం చెప్పేది దాని ముందు ప్రచారం జరుగుతూనే. ఎందుకనో అవినాష్ రెడ్డి గారి క్యారెక్టర్ నచ్చిందో లేకుండా అంటే అవినాష్ రెడ్డి నిజంగానే ఈజ్ ఎ వెరీ నైస్ జెంటిల్మెన్. ఐమ్ టెల్లింగ్ యూ ఈవెన్ టుడే. 2014లో ఆయన పార్లమెంట్ సభ్యుడు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడన్నా ఎవరన్నా జిల్లాలో నేరం ఎక్కడన్నా ఎంకరేజ్ చేసాడు కానీ, నేరస్తుడు కానీ ఎవరన్నా ఫీల్ అవుతున్నాడా? డిస్టిక్లో ఉన్నటువంటి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. మీ కాన్స్టిట్యున్సీలో ఉండాయి, మీ ఏరియాల్లో ఉండాయి, ఆయన ఒక పార్లమెంట్ సభ్యుడు. ఏ రోజైనా ఎక్కడన్నా ఇన్వాల్వ్ అయ్యాడా, లేకుంటే ఎక్కడన్నా తప్పుడు తీసుకొని చెప్పి దాడులు చేయమని చెప్పాడా, లేకుంటే ఎవరన్నా క్రిమినల్ సపోర్ట్ చేయడం జరిగిందా? మరి అటువంటి వ్యక్తి వివేకానంద రెడ్డిని మీద చేస్తారంటే ఇది ఎట్లుంటుందంటే ఒక పావురం పోయి ఒక జంతువుని చంపినట్లు. పావురం ఎక్కడన్నా పోయి జంతువు చంపుతుందమ్మా? దానికి ఉందా? దాని నేచర్ ఏంది? పావురం నేచర్ ఏంది? అది ఒక శాంతికి చిహ్నము. అది పోయి ఒక క్రైమ్ చేస్తుంటే నమ్మేదానికి నిజంగా చెప్తున్నాం మనస్ఫూర్తిగా. బట్ వీళ్ళు రకరకాల ఏంటి చేస్తున్నారు ప్రజల్లోకి అయితే అది ఒక రాంగ్ మెసేజ్ అయిపోయింది. బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్
వాళ్ళకి అటువంటి మెంటాలిటీ కానీ వాళ్ళకి అటువంటి అవసరం కానీ అవసరం కూడా ఇప్పుడు అందరూ చెప్పేది ఏది ఒకటి పార్లమెంట్ సభ్యునికి అంటున్నారు. నేను ఈరోజు చెప్తాండా, మీ ఆంధ్రజ్యోతి పేపర్లు మీ ఈనాడు పేపర్ తీసుకొని రండి. ఎప్పుడు అవినాష్ రెడ్డికి టికెట్ అనౌన్స్ చేశారు? అసలు అవినాష్ రెడ్డి గారి కోసం ప్రచారానికి పోయినాడా లేదా వివేకానంద రెడ్డి? ఇవన్నీ జరిగినప్పుడు కూర్చొని టికెట్ల గురించి మాట్లాడడం ఇది అనవసరం కదా. అండ్ ఐ స్టిల్ అడ్మిట్ దెర్ వాజ్ ఎ కాంపిటీషన్. ఇంట్లో కూర్చొని వివేకానంద రెడ్డి దానికోసం ట్రై చేయడము, అది రాదు అని తెలుసడం. ఎందుకంటే అతనికి రాదు అని ఎందుకు తెలిసిందంటే అతను ఆ ఫ్యామిలీతో డిఫర్ అయినాడు. అవును, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని చెప్పి వివేకానంద రెడ్డి ఉండడము, లేదు ఇక్కడ మనకు సరైనటువంటి గౌరవం లేదని చెప్పి సొంత పార్టీ మన జగన్ గారు అయితేనేమి విజయమ్మ గారు అయితే సొంత పార్టీ పెట్టడము, ఇక్కడ రిజైన్ చేసేటప్పుడు వాళ్ళ మీదనే పోటీ చేయడం. ఈ నేపథ్యంలో అతనికి పార్లమెంట్ స్థానం అనేది ఆశ్చర్యం కరెక్ట్ కాదు. కాబట్టి వివేకానంద రెడ్డి ఆ రోజు కూర్చొని అతని పక్కన ఎట్లయినా కూడా నాకు ఆ అర్హత లేదు కాబట్టి కనీసం అమ్మనన్నా నిలబెట్టు, లేకుంటే చెల్లినన్నా నిలబెట్టు అని చెప్పి ఇవన్నీ జరిగిన మాటలు వాస్తవమే. కానీ ఇవన్నీ ఎన్ని చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి హ్యాడ్ మేడ్ అప్ హిస్ మైండ్ టు గివ్ ద టికెట్ టు అవినాష్ రెడ్డి అండ్ ఇట్ వాజ్ అనౌన్స్డ్ అండ్ ఇట్ వాస్ కమ్ ఇన్ ద న్యూస్ పేపర్స్. సార్, పర్సనల్గా మీ గురించి తెలుసుకుంటూ ఉన్న క్రమంలో 2020లో మీరు రిజైన్ చేసేసారు టీడీపీకి. ఏంటి కారణాలు అని చెప్పి కొంతమంది మీ అనుచరులు కావచ్చు, లేదంటే ఇక్కడున్న మీకు సంబంధించిన వ్యక్తులు బీటెక్ రవిని ఎంకరేజ్ చేయడం వల్లనే మీరు పార్టీ మారారు. నారా లోకేష్, చంద్రబాబు నాయుడు అతన్ని మీకు మించి జిల్లాలో ఆధిపత్యం చెలాయించడానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. బీటెక్ రవి ఎదుగుదలని చూసి తట్టుకోలేకే మీరు బయటకు వచ్చారు. ఈ క్వశ్చన్ ఎలా తీసుకుంటారు మీరు? బీటెక్ రవికి నాకు కూడా చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. టిల్ టుడే, టిల్ ఐ కేమ్ ఇన్ టు దిస్ పార్టీ వీఆర్ వెరీ ఫ్రెండ్లీ. నాకు ఆయనకు ఎటువంటి రాజకీయ విభేదాలు లేవు. ఆయన కూడా నేనంటే విపరీతమైనటువంటి గౌరవమే. అండ్ ఆల్ ది ఎలక్షన్స్ ఆల్మోస్ట్ 99 నుంచి అన్ని ఎలక్షన్స్ కూడా నాకు మద్దతుగానే వాళ్ళు చేశారు. వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళు కానీ వాళ్ళ శక్తి మేరకు నాకు సపోర్ట్ చేస్తూనే వచ్చారు. నాకు వాళ్ళ మీద ఎటువంటి విభేదాలు లేవు. కాకపోతే 2020 తర్వాత నాకు స్పష్టంగా కనబడింది ఏంటంటే లోకేష్ చేతిలోకి పార్టీ వెళ్ళిపోయింది. చంద్రబాబు నాయుడు చేతుల నుంచి పూర్తిగా చంద్రబాబు నాయుడు ముందర ఊరికే విగ్రహం పెట్టాడు తప్పితే వెనకలంతా కూడా లోకేష్ చేస్తున్నాడు. లోకేష్కు అంత కాంపిటెన్స్ లేదు, పార్టీని నడిపేటువంటి అనుభవము లేదు. ఆ అనుభవంతో పాటు ఆయనకు విపరీతమైనటువంటి దాన్ని ఏమంటారు అరగెన్స్, అహంకారం. నేనేదో చాలా పెద్ద గొప్ప, నేను చెప్పినటువంటి మాటలు అందరూ వినాలా, మిగతా వాళ్ళంతా నేను ఒక బాసు, మిగతా వాళ్ళంతా కూడా నా యొక్క నౌకర్లు అనేటువంటి ఫీలింగ్ స్పష్టంగా లోకేష్ వ్యవహారంలో నాకు కనపడింది. మేము 27 సంవత్సరాలు మేము పార్టీలో కొనసాగాము, లేకుంటే రాజకీయాలు చేస్తామంటే ఒకరి దగ్గర తలవంచాలని కాదు. వీ హ్యాడ్ దట్ లవ్ టువర్డ్స్ ద లీడర్. అంటే ఆ లీడర్ మీద అడ్మిరేషను, లేకుంటే ఆ పార్టీ లీడర్ మీద. అంతేగాని మేము నౌకర్లు అనుకునేటువంటి భావనలు ఉంటే ఎప్పుడో బయటకు వచ్చేవాళ్ళం. అందరం ఒక ఫ్యామిలీ అనేటువంటి ఐడియాలజీ మాదిరే ఉండింది. కొన్ని సందర్భాలు విభేదాలు ఉన్నాయి, కొన్ని సందర్భాల్లో అకామిడేట్ చేసినా కూడా ఆ లీడర్షిప్ మీద నమ్మకం ఉంది. కానీ లోకేష్ వచ్చిన తర్వాత క్లియర్గా ఏమనిపించిందంటే ఆ యాటిట్యూడ్ డిఫరెన్స్. నేను బాసు, మీరు నా నౌకర్లు, మీరు ఉంటే ఉండండి పోదనేటువంటి నచ్చడము. అక్కడక్కడ అంటే ఎదుగుదల జరిగేటప్పటికి మేము కూడా పార్టీలో 2014 తర్వాత 2011లో నేను ఎమ్మెల్సీ అయినా 2014 సమ్ సర్కమ్స్టెన్సెస్ వల్ల, నాట్ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, అన్నటువంటి కొన్ని పొలిటికల్ సర్కమ్స్టెన్సెస్ వల్ల నేను డిప్యూటీ చైర్మన్ అయిన తర్వాత జిల్లాలో నాకు ఒక్కనికే క్యాబినెట్ పోస్ట్ ఉంది. ఐ వాజ్ ద ఓన్లీ క్యాబినెట్